హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అద్భుతమైన పథకం అండి. మీరు మీ పదవి విరమణ ప్రణాళిక చేసుకుంటుంటే మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ SCSS ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇది భారత సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రభుత్వ మద్దతుతో కూడిన సీనియర్ సిటిజన్ పథకం అండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పదవి విరమణ తర్వాత ఆర్థికంగా స్థిరత్వం పొందాలని కలలు కనే సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అయితే అందుబాటులోకి తెచ్చింది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ అండి. 60 ఏళ్లు పైబడిన వారు లేదా నిర్దిష్ట షరతులతో పదవి విరమణ పొందిన వారు ఈ పథకంలో చేరి ఒక్కసారి పెట్టుబడితో ఏటా లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు. నెల నెల పింఛన్ లాంటి స్థిరమైన ఆదాయాన్ని ఆశించే వారికి ఇది నిజంగా ఒక గొప్ప వరం అనే చెప్పుకోవచ్చండి. సాధారణంగానే రిటైర్మెంట్ తర్వాత నెలవారీ జీతం అయితే ఆగిపోతుంది. దీంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ముందు నుంచే సరైన ప్రణాళికతో పొదుపు చేయడం, మంచి పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ సమస్యను అయితే అధిగమించవచ్చు అని చెప్తున్నారు. పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎప్పుడు సురక్షితమైన పెట్టుబడులకు స్వర్గధామం అని చెప్పొచ్చండి. వాటిల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ప్రత్యేకమైనది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండడంతో మీ పెట్టుబడికి ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. ప్రస్తుతం ఈ పథకం పైన ఆకర్షణీయమైన వడ్డీ అంటే 8.2% వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రతి 3 నెలలకు ఒకసారి మారే అవకాశం ఉన్నప్పటికీ సీనియర్ సిటిజన్లకు ఇది స్థిర ఆదాయాన్ని అందించేలాగా ఉత్తమ మార్గాల్లో ఒకటని చెప్పుకోవచ్చండి. ఇందులో కనీసం 1000 రూపాయల నుంచి మనం గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి అయితే పెట్టవచ్చని కూడా చెప్తున్నారు. ఇది కేవలం ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్న పథకం అండి. మీరు వ్యక్తిగతంగా సింగిల్ అకౌంట్ లేదా మీ జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరుచుకోవచ్చు. జాయింట్ ఖాతాలో కూడా గరిష్టంగా 30 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ పెట్టాలనుకున్నా కూడా ఇందులో 30 లక్షల వరకే మనకి గరిష్ట పరిమితి అయితే విధించారండి. ఇక ఈ పథకంలో చేసిన పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు అని కూడా చెప్తున్నారు. చాలా మందికి ఇదే డౌట్ అయితే ఉందండి, మనకి పన్ను మినహాయింపు ఉంటుందా లేదా అనేసి. కానీ ఇందులో మనకి పన్ను మినహాయింపు అయితే 80C ప్రకారం అయితే ఇస్తారు. అంటే మనకి 1,00,000 లేదా 1,50,000 వరకు పన్ను మినహాయింపు అయితే ఉంటుంది సంవత్సరానికి. ఇక ఈ పథకం మెచ్యూరిటీ కాలం కూడా 5 సంవత్సరాలు అయితే మనమైతే పెట్టుకోవచ్చు అండి. మీరు ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత 5 ఏళ్ల పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి మీ వడ్డీని నేరుగా అయితే పొందవచ్చు. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన అసలు మొత్తాన్ని కూడా తిరిగి తీసుకోవచ్చండి. ఒకవేళ మీకు అవసరం ఉంటే మీ ఖాతాను మరొక 3 ఏళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఇందులో అయితే ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి. ఈ పథకంలో గరిష్టంగా 30 లక్షల పెట్టుబడి పెడితే మీకు ఎంత ఆదాయం వస్తుందని ఒకసారి చూసినట్టయితే ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీ రేటు ప్రకారం ప్రతి 3 నెలలకు మీ చేతికి 61,500 అయితే వస్తుంది. అంటే నెల నెల చూసుకుంటే దాదాపు 20,500 ఆదాయం అయితే లభిస్తుందండి. ఇక ఏడాదికి మీ ఆదాయం అక్షరాల 2,46,000 అయితే మనకి ప్రతి సంవత్సరం మనకి వడ్డీ అయితే వస్తుంది. ఇది నిజంగా పదవి విరమణ తర్వాత ఒక స్థిరమైన పింఛన్ లాంటి ఆదాయమే కదా. 5 ఏళ్ల మెచ్యూరిటీ కాలంలో మీరు పొందే మొత్తం వడ్డీ చూసుకున్నట్టయితే 12,30,000. అంటే మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి వచ్చే మొత్తం 42,30,000 అని మనం అనుకోవచ్చు. ఏమంటే 30 లక్షలు మనం పెట్టుబడి పెడితే 5 ఏళ్ల తర్వాత 42,30,000 అయితే మన చేతికి వస్తుంది. ఒకవేళ మీరు 15 లక్షలు పెట్టుబడి పెట్టినట్టయితే 5 ఏళ్లలో వడ్డీ రూపంలో 6,15,000 అయితే మనకి వస్తుందండి. ప్రతి 3 నెలలకి 30,750 కూడా పొందొచ్చు. అంటే 15 లక్షలు పెట్టుబడి పెడితే మనకు ప్రతి నెల 30,000 ప్రతి 3 నెలలకు 30,750 అయితే పొందుతారు. అదే ఒకవేళ ఇంకా తక్కువ పెట్టుబడి అనుకుంటే 10 లక్షల పెట్టుబడి కూడా
మనకుంది. 10 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ ద్వారా మనకి 5 ఏళ్లకు 4,10,000 అయితే అందుకోవచ్చండి. కాబట్టి సీనియర్ సిటిజన్లు తమ పదవి విరమణ జీవితాన్ని ఆర్థికంగా సురక్షితంగా హాయిగా గడపడానికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చండి. ఆలస్యం చేయకుండా ఈ పథకంలో చేరి మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు పోస్ట్ ఆఫీస్ లో వెళ్ళి కనుక్కొని జాగ్రత్తగా దీంట్లో పెట్టుబడి పెట్టండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.